హలో అండి. ఈరోజు మా అపార్ట్మెంట్ వినాయకుడికి బాయ్ చెప్పే టైం వచ్చేసిందండి. అదేనండి నిమజ్జనం చేసేస్తున్నాం. ఇంకా ఈ 5 days చక్కగా దేవునికి పూజించి ప్రతిరోజు దీపం పెట్టి ప్రతిరోజు అలంకరించి నైవేద్యాలు పెట్టి చక్కగా 5 days అలా గడిచిపోయిందండి. అసలు ఎలా గడిచిందో కూడా తెలియదు. అంటే మాకంటే ఎక్కువ పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఎంజాయ్ చేయడం అని కాదు, వాళ్ళు చాలా భక్తితో ఈ 5 days మాత్రం వాళ్ళు చక్కగా ఉన్నారు. అంటే మా బిల్డింగ్లో వినాయకుడిని పెట్టే ఆలోచన కూడా పిల్లలదేనండి. యాక్చువల్గా అది వాళ్ళ థాటే. ఈ ఇయర్ మనం ఎందుకు వినాయకుడిని పెట్టకూడదని చెప్పి పిల్లలందరూ అనుకొని మమ్మల్ని, అంటే మా పెద్దవాళ్ళని అందరినీ ఒప్పించి అందరి దగ్గర వినాయకుని చందా వసూలు చేసి అలా వాళ్ళు, అంటే పెద్దవాళ్ళ హెల్ప్తోనే వాళ్ళని తీసుకొని వెళ్ళి వినాయకుని పెట్టి 5 days చక్కగా దేవుణ్ణి పూజించి మాతోని ప్రసాదాలు చేపించి నైవేద్యాలు పెట్టి చాలా చక్కగా చేశారండి పిల్లలు. అంటే అంటే మన జనరేషన్లో మనకి ఇంత ఉండేది కాదు. ఇప్పుడున్న జనరేషన్లో మాత్రం ఇది చాలా యాక్చువల్లీ మనం అప్రిషియేట్ చేయాల్సిన విషయము. ఇప్పుడున్న జనరేషన్కి చాలా ఇలాంటి మంచి మంచి థాట్స్ కూడా వస్తున్నాయి. దానికి స్పెషల్లీ స్కూల్స్ కూడా థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఇవన్నీ పక్కన పెడితే నేను ఈరోజు చక్కగా నైవేద్యం, నాకు ఈ 5 days టైం దొరకలేదు దేవునికి నైవేద్యం పెట్టడానికి, నేను చేసి పెట్టడానికి. ఈరోజు నేను పరవన్నం చేసి దేవునికి నైవేద్యం పెట్టి ఫస్ట్ నేను ఇంట్లో దీపం పెట్టి అలా నైవేద్యం పెట్టానండి. దాని తర్వాత మళ్ళీ మా కింద మా సెల్లార్లో పెట్టిన వినాయకుని కూడా అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని నైవేద్యం పెట్టేసి, చూసారా పిల్లలు ఎంత చక్కగా హ్యాపీగా వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. అంటే వాళ్ళ కళ్ళలో ఆ బాధ కనిపిస్తుంది ఈరోజు మా వినాయకుడు వెళ్ళిపోతున్నారని. బట్ వాళ్ళు మాత్రం చక్కగా ఎంజాయ్ చేశారు, దేవునికి హ్యాపీగా బాయ్ చెప్పారు వాళ్ళందరూ కలిసి. అండ్ మన గణేశుడు ఈ పిల్లలకి ఇలాంటి బుద్ధిని, ఇలాంటి భక్తిని ఎప్పుడు ఇలానే ఉంచాలని, వాళ్ళకి మంచి బుద్ధితోని వాళ్ళు హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానండి. అండ్ మనకు కూడా ఇంతే హ్యాపీనెస్, ఇంత వెల్త్, ఇంతే హెల్త్ ఇవ్వాలని చెప్పి ఆ దేవుని కోరుకుంటున్నాను. బాయ్ అండి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.